ఆదిలాబాద్ జిల్లా టాపర్ కి జరిగిన అన్యాయంపై స్పందించింది ఇంటర్ బోర్డ్. జన్నారం మండలానికి చెందిన విద్యార్థికి ఫస్ట్ ఇయర్ తెలుగులో 99 మార్కులు రాగా సెకండ్ ఇయర్ తెలుగులో 0 మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైంది ఆ విద్యార్థిని. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై ఎన్టీవీ వరుస కథనాలను ప్రచురించడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ రోజు 99 మార్కులు వచ్చినట్లు ఆ విద్యార్థికి పాస్ మెమోను జారీ చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. తెలుగులో 98 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఫెయిల్ చేశారు. నాకు అసలు 99 మార్క్స్ రావాలి, అంత కాదు ఎన్ని కూడా రాలేదు. ఫెయిల్ అని 0 అనేసి నాలాంటి విద్యార్థులకు ఎంతోమంది కూడా ఇలా చేశారు. దీనివల్ల నాకు కరెక్ట్ మార్కులు రావాల్సిందిగా నేను అడుగుతున్నాను. ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? టోటల్ 467 వచ్చినాయి. డిస్ట్రిక్ట్ టాపర్ని. ఈసారి తెలుగులో ఫెయిల్ అని చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ కాగానే మిగతా సబ్జెక్ట్లో 825 ఉన్నాయి. తెలుగులో అయితే 900. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. సంతోష్, ఎన్టీవీ వరుస కథనాలతో ఇంటర్ బోర్డులో కదలిక వచ్చిందని చెప్పొచ్చు. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్య అనే డిస్ట్రిక్ట్ టాపర్ అయితే మొదటి సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆమె డిస్ట్రిక్ట్ టాపర్ గా వచ్చింది. అయితే 2 రోజుల క్రితం ఈ మధ్యలో విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో తుది ఫలితాల్లో సెకండ్ ఇయర్ లో ఈమెకి తెలుగులో 0 మార్కులు వచ్చినట్లుగా అధికారులు మెమోలు జారీ చేయడం జరిగింది. ఆన్లైన్ లో చూసుకుంటే తెలుగులో 0 మార్కులు వచ్చాయి. అయితే దీంతో కంగుదిన్న పేరెంట్స్ మనకు సమాచారం అందించడం జరిగింది. ఎన్టీవీ సమాచారం అందడంతో వరుస కథనాలు ప్రసారం చేయడంతో వెంటనే ఇంటర్ బోర్డు స్పందించి ఈ రోజు దాన్ని ఆన్లైన్ లో చేంజ్ చేసినట్లుగా 99 మార్కులకు గాను అది మిస్టేక్ లో 00 అని పడినట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన మేము ఆ అమ్మాయికి కళాశాల వాళ్ళు అందించినట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్టీవీ వరుస కథనాల ప్రసారంతో ఇంటర్ బోర్డులో కదలిక వచ్చిందని చెప్పొచ్చు. ఆమె ఇదివరకు డిస్ట్రిక్ట్ టాపరు. ఇదివరకు 824 మార్కులు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే 99 మార్కులతో ఇప్పుడు 924 మార్కులతో ఆమె దాదాపు డిస్ట్రిక్ట్ టాపర్ గా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంటర్ అధికారులు తర్వాత కళాశాలకు సంబంధించిన యాజమాన్యం కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అది మిస్టేక్ జరిగినట్లుగా గుర్తించి ఆ తర్వాత దాన్ని రెక్టిఫై చేసినట్లుగా వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇది ఎన్టీవీ వార్తా కథనాలు ప్రసారం చేయడంతో ఎన్టీవీ సైతం వాళ్ళు చెప్పడం జరిగింది. మీడియా వల్లనే తమకు ఇలా న్యాయం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ సారంగపాణి.